Hi team, I'm Kumdar Reddy. I'm founder CEO to Dr. Bridge Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir Q&A session 3 on MBBS Abroad 2020-24. So number of students and number of questions. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ రిలేటెడ్గా సార్ కిర్గిస్తాన్ ఎలా ఉంటుంది, జార్జియాలో యూఎస్ఎంఎల్ఏ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, తర్వాత సరికి రష్యాలో అసలు రష్యన్ లాంగ్వేజ్ ఏంటి, రష్యాలో లైసెన్స్ ఎగ్జామ్ ఏంటి, తర్వాత అసలు రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఏంటి, ఎందుకు కిర్గిస్తాన్ జాయిన్ అవ్వకూడదు, అసలు కిర్గిస్తాన్కి రష్యా ఏ కంట్రీ బెటరు, జార్జియా రష్యా ఏ కంట్రీ బెటరు, యూరోప్ ఎలా ఉంటుంది, తర్వాత అసలు రష్యా ఎందుకు జాయిన్ అవ్వాలి, తర్వాత అసలు మెడికల్ పీజీ ఆప్షన్స్ అసలు ఎంబీబీఎస్ అయిన తర్వాత మెడికల్ పీజీ ఆప్షన్స్ ఏంటి, తర్వాత ఒకసారికి ఎడ్యుకేషన్ రష్యాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, అసలు నెక్స్ట్ ఎగ్జామ్ అసలు ఏంటి, ఇంటర్న్షిప్ ఎస్పెషల్లీ ఇంటర్న్షిప్ చెయ్యాలా లేదా, ఇంటర్న్షిప్ గురించి కూడా అడుగుతున్నారండి. ఇంటర్న్షిప్ చెయ్యాలా లేదా, అసలు ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారంటే అసలు $100 జాయిన్ అవ్వచ్చా లేదా, తర్వాత ఒకసారికి ఎంబీబీఎస్ అబ్రాడ్ అసలు బడ్జెట్స్ ఎంత ఉంటాయి, అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ ఏ విధంగా తీసుకోవాలి, ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారండి. సో మీకు అండి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి క్వరీస్ ఉన్నా నాకు జస్ట్ కాంటాక్ట్ ఆన్ వాట్సాప్ నెంబర్, వాట్సాప్ చేయండి, లేదంటే యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ డైరెక్ట్ కాంటాక్ట్ చేసి మాట్లాడచ్చు. సో మీకు ఎనీ డౌట్స్ ఎనీ క్వరీస్ సో ఓకేనండి. ఇంకా ఏదైనా ఫర్దర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఫర్దర్ ఈ వీడియోస్ మీద క్లారిఫికేషన్స్ కావాలన్నా మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ క్లియర్ కట్గా మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మీకు అసలు ఒక యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక కంట్రీ అసలు బడ్జెట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, అసలు రిజిస్ట్రేషన్ నెంబర్స్ అంటే ఏంటి, జార్జియా అంటే ఏంటి, కిర్గిస్తాన్ అంటే ఏంటి, నాన్ డెవలప్డ్ కంట్రీస్ అంటే ఏంటి, డెవలప్డ్ కంట్రీస్ అంటే ఏంటి, ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా క్రాక్ చేయాలి, అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా ఫీజులు పే చేయాలి, అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎందుకు రష్యా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళకూడదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, రష్యన్ లాంగ్వేజ్ ఏంటి, లైసెన్స్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఏంటి, ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ వెళ్ళండి, యూట్యూబ్ ఛానల్ వెళ్ళండి. యూట్యూబ్ ఛానల్లో మీకు క్లియర్ కట్గా ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్ చేయండి, ఐ విల్ కాంటాక్ట్ బ్యాక్. ఓకే. సో ఈరోజు వచ్చరికి సెషన్ 3 Q&A సెషన్ 3 ఆన్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2020-24. ఆల్రెడీ సెషన్ 1 సెషన్ 2 చేస్తున్నాము. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా జస్ట్ గో త్రూ దట్. మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ ఉంటే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ 100% దొరుకుతుందండి. ఓకే. సో ఈరోజు అడిగిన క్వశ్చన్స్ వచ్చరికి మన లాస్ట్ నుంచి వద్దాము. సో మీకు లైసెన్స్ రష్యాలో వచ్చేసరికి సార్ లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుందంట కదా. సో రష్యాలో లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుందా కదా, అది రష్యన్ లాంగ్వేజ్లో ఉంటుందా, లేదంటే ఎంబీబీఎస్ వచ్చేసరికి సార్ ఇంకో విషయం ఉంటారు, రష్యాలో సార్ రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కదా, రష్యన్ లాంగ్వేజ్ ఎగ్జామ్స్ రాయాలంటే కదా అంటున్నారండి. సో 100% రాంగ్ అండి. సో మీకు వచ్చేసరికి సార్ మీకు ఏ కంట్రీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్డ్ కంట్రీస్, ఎస్పెషల్లీ డెవలప్డ్ కంట్రీస్ రష్యా అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, వాళ్ళు లోకల్ స్టూడెంట్స్ ఉంటారు. సో లోకల్ స్టూడెంట్స్ కోసం వాళ్ళు లోకల్ లాంగ్వేజ్లో చదువుకుంటారు. సో వాళ్ళకు సరికి రష్యాలో ఉంటే రష్యన్ లాంగ్వేజ్ కూడా రష్యన్ లాంగ్వేజ్ ఎగ్జామ్స్ రాసుకుంటారు, రష్యన్ లాంగ్వేజ్ అన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు మనకి ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఫెడరల్ యూనివర్సిటీస్, పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీలో మనం నేషనల్ యూనివర్సిటీలో చదివామనుకోండి, సో లేదా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చదివితే మనకి ఏదైతే ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో కాబట్టి ఏదైతే లాంగ్వేజ్ ఆప్ చేసుకుంటారో, ఇప్పుడు ఫస్ట్ మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు అవ్వచ్చు, మీకు అడ్మిషన్ లెటర్లో క్లియర్గా ఉంటుంది మీరు ఇంగ్లీష్లో చదువుతారు, రష్యాలో చదువుతారండి. మీకు ఇంగ్లీష్లో చదువుతున్నప్పుడు 100% అసలు ఎగ్జామ్స్ అన్ని ఇంగ్లీష్లో ఉంటాయి. మీరు రష్యన్ మీడియం ఆప్ చేసుకుంటే రష్యాలో ఉంటాయి. సో మిమ్మల్ని జస్ట్ ఏంటంటే అడ్మిషన్స్ వచ్చేసరికి ఎవరైతే ట్రాప్ చేస్తారన్నమాట, అంటే మీకు ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. రష్యాలో వెళ్ళిన తర్వాత రష్యన్ లాంగ్వేజ్ ఎగ్జామ్స్ రాయాలి, లైసెన్స్ ఎగ్జామ్ రష్యాలో ఉంటుంది, అది చాలా హార్డ్గా ఉంటుంది, నెక్స్ట్ ఎగ్జామ్ కష్టంగా ఉంటుంది, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు, అది అక్కడ క్రాక్ చేయలేరు, ఇక్కడ క్రాక్ చేయాలని చెప్తారు. సో జస్ట్ అడ్మిషన్స్ అంటేనండి. మీకు అర్థమైంది కదా, ఎవరైతే ఏ లాంగ్వేజ్ చదువుతారో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎయిమ్స్లో సీట్ వచ్చిందండి, ఢిల్లీ ఎయిమ్స్లో. సో అక్కడ ఢిల్లీలో ఎక్కువ ఏం మాట్లాడతారు, 100 మెంబర్స్ అవుట్ ఆఫ్ 100 మెంబర్స్ హిందీయే మాట్లాడతారు. సో మీరు ఎంబీబీఎస్ మొత్తం ఎయిమ్స్లో చదివేటప్పుడు హిందీలో చదువుతారు, హిందీ మీడియంలో చదువుతారు, ఇంగ్లీష్లో చదువుతారు, 100% ఇంగ్లీష్లో చదువుతారు. సో కాబట్టి హిందీ అక్కడ హిందీ ఉందని హిందీలో, వాళ్ళకి ఢిల్లీలో హిందీ ఉందని హిందీలో ఎగ్జామ్స్ పెడతారు ఏంటి, ఇంగ్లీష్లోనే పెడతారు. ఎగ్జామ్స్ అన్ని ఇంగ్లీష్లో ఉంటాయి, ప్రొసెస్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది. మీకు హిందీ ఎప్పుడు నేర్చుకోవాలంటే మన డే టు డే కమ్యూనికేషన్ కోసం వచ్చి ప్రాక్టికల్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అక్కడ మన 6 years 7 years ఉండాలి. కాబట్టి మనకి డే టు డే కమ్యూనికేషన్ కోసం వచ్చి మన అవసరం కోసం నేర్చుకుంటాం, అంతే తప్పితే అది మ్యాండేటరీ అయితే కాదు. మనం అక్కడ సర్వే అవ్వాలి కాబట్టి. సేమ్ అయితే రష్యాలో కూడా ఆల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఏంటంటే నాట్ ఓన్లీ రష్యా, మీరు ఏ కంట్రీ వెళ్ళినా లోకల్ లాంగ్వేజ్ అంటే ఉంటుంది. ఎందుకు మన సర్వే అవ్వాలి కదా, జస్ట్ టూర్కి వెళ్ళే వాళ్ళకైతే మనకు అవసరం 10 to 15 daysకి. మనం అక్కడ ఆల్రెడీ సర్వే అవ్వాలి కాబట్టి 6 years ఖచ్చితంగా అంటూ మనకంటూ తెలిస్తే మనం
సేఫ్గా ఫీల్ అవుతాం అంతే, అంత మించేం లేదు. సో మీరు ఏదైతే ఆప్షన్ చేసుకుంటారో, మీరు ఇంగ్లీష్లో ఆప్షన్ చేసుకున్నప్పుడు ఇంగ్లీష్లోనే ఎగ్జామ్స్ జరుగుతుంది, ఇంగ్లీష్లోనే ఎడ్యుకేషన్ అంతా ఉంటుంది. మీరు లోకల్ లాంగ్వేజ్ ఆప్ చేసుకుంటే అది లోకల్ స్టూడెంట్స్కి ఉంటుంది, అది రష్యన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఉండదు. ఓకేనా? ఈ చిన్న ఈ విషయం చాలా మంది తెలియకుంటే కన్ఫ్యూజ్ అవుతారు, కావాలంటే కన్ఫ్యూజ్ చేసేస్తారు వాళ్ళు. కాబట్టి మీరు డోంట్ మిస్అండర్స్టాండ్. ఏదైనా డౌట్స్ ఉన్నా సరే, అందుకే ఈ Q&A సెషన్లో వచ్చి మీరు జస్ట్ నార్మల్గానే మీ షార్ట్ వీడియో లాంగ్ వీడియో నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. మీకు జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, మీకు అర్థమైంది కదా? రష్యన్ లాంగ్వేజ్లో ఎప్పుడు ఎగ్జామ్స్ రాస్తారు, ఎవరైతే రష్యన్ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటారో, ఆప్షన్ తీసుకుంటారో వాళ్ళు రష్యన్ లాంగ్వేజ్ రాసుకుంటారు. ఎవరైతే ఇంగ్లీష్ మీడియం ఆప్ చేసుకుంటారో ఇంగ్లీష్లో చదువుతారు. మనకైనా అంతే కదా, స్కూల్లో తెలుగు మీడియం స్టూడెంట్స్ తెలుగులో చెప్తారు, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్లో చెప్తారు. సో తెలుగు మీడియంకి ఇంగ్లీష్ ఎగ్జామ్స్, ఇంగ్లీష్ మీడియంలో తెలుగులో చెప్పరు కదా, సేమ్ లైక్ దట్ అంతే. రష్యన్ లాంగ్వేజ్ ఎందుకంటే మన డే టు డే కమ్యూనికేషన్ కోసం. సో మనం అక్కడ సర్వే అవ్వాలి కాబట్టి, మనం ఉండాలి కాబట్టి, అంతే తప్పితే మీకు ఎగ్జామ్స్ రష్యన్లో జరుగుతాయి చెప్పేది రష్యన్ అనేది 100% రాంగ్ అది. సో మీకు క్లారిటీ వచ్చింది కదా? సో ఇది ఒక క్లారిటీ తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1 అయిపోయింది. సో చాలా మంది చెప్తున్నారు సార్ ఇంకో విషయం కూడా, సో ఇంటర్న్షిప్ అండి, ఇంటర్న్షిప్. సో సార్ మీరు అక్కడ MBBS చదువు వస్తామండి, మళ్ళీ వచ్చిన తర్వాత ఇండియా వచ్చిన తర్వాత ఇంటర్న్షిప్ చేయాలని అడుగుతున్నారు. సో ఎస్ అండి, ఎందుకంటే మీరు ఏదైతే కంట్రీలో చదువుతారో యాజ్ పర్ NMC రూల్స్ ప్రకారం ఏంటంటే, NMC రూల్స్ ఏం చెప్తున్నాయంటే, మీరు ఏదైతే కంట్రీలో చదువుతారో ఆ కంట్రీ నుంచి రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి. సేమ్ అయితే ఇండియా కూడా అప్లికబుల్ అవుతుంది కదా. సో మీకు ఏదైతే కంట్రీలో చదువుతారో ఆ కంట్రీలో MBBS ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. సో మళ్ళీ మీరు 2వ డిగ్రీ కోసం ఇండియా వస్తున్నప్పుడు, ఇండియాలో స్టూడెంట్స్ ఏ విధంగా చదువుతారు వాళ్ళు కూడా అంతే కదా, నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తారు, ఇంటర్న్షిప్ చేసుకుంటారు. మనం కూడా అంతే, నెక్స్ట్ ఎగ్జామ్ రావాలి, ఇంటర్న్షిప్ చేయాలి. ఎందుకు? ఇది 2వ డిగ్రీ, మనకి ఆల్రెడీ మీకు రష్యాలో MBBS డిగ్రీ ఉంది. ఆ డిగ్రీతో మీరు ఏంటి, ఆల్రెడీ ఇంటర్న్షిప్ అంత అయిపోయిన తర్వాత డిగ్రీ ఇచ్చేది. సో డిగ్రీ అయిన తర్వాత ఆ డిగ్రీతో మనం ఏంటి, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు రష్యాలో. మీరు 2వ డిగ్రీ కోసం ఇండియా వస్తున్నప్పుడు ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియాలో ఫాలో అవ్వాలి. లేదు మీరు రష్యా నుంచి US వెళ్తున్నప్పుడు US ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవ్వాలి, వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. సో కాబట్టి ఏ కంట్రీ సంబంధించి ఆ కంట్రీ రూల్స్ ఫాలో అవ్వాలి. మీరు అబ్రాడ్లో చదివినా మన ఇండియన్సే కాదని చెప్పట్లే. ఇండియన్లో మీకు సర్టిఫికేట్ రావాలంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. ఇండియా వాళ్ళు కూడా అదే కదా, నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తారు, ఇంటర్న్షిప్ చేస్తారు. మనం కూడా ఏం చేయాలి, ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తే ఇంటర్న్షిప్ చేస్తాం. మనం ఆల్రెడీ అక్కడ చేస్తాం కానీ ఇక్కడ వేవర్ ఉండదు. అది రష్యా సంబంధించింది. మీకు రష్యాలో మీరు కావాలంటే ఆ రూల్స్ రెగ్యులేషన్స్ రష్యాలో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇండియాలో జరిగినప్పుడు ఇండియాలో వాళ్ళు ఏదైతే రూల్స్ పెట్టినా రూల్ ఇస్ ఫర్ ఆల్ అంతే. మనకుంటే ఎగ్జామ్స్ ఏం లేదు. అందరూ ఏదైతే కంట్రీ ఉందో ఆ కంట్రీలో మన రూల్స్ రెగ్యులేషన్స్ 100% ఫాలో అవ్వాలి. అది ఓకేనండి. తర్వాత సార్ ఇంకో విషయం కూడా అడుగుతున్నారండి. సో ఈ నెక్స్ట్ ఎగ్జామ్, సో సార్ అబ్రాడ్ వెళ్ళే పిల్లలు ఒకసారికి అబ్రాడ్ నుంచి ఇండియా వచ్చే పిల్లలు ఉన్నారు చాలా మంది. సో ఒకసారి పాస్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుందండి. సో చాలా మంది ఒకసారి అడిగేది అదే. సో అబ్రాడ్లో చదువుతామండి, అబ్రాడ్లో చదివి వచ్చిన తర్వాత ఇండియా వస్తారు, ఇండియాలో ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అవచ్చు, US తర్వాత FMG అవచ్చు. చాలా మంది పాస్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే, సార్ ఉంటుంది, తక్కువే ఉంటుంది. ఎందుకంటే మీకు 20 నుంచి 25% ఉంటుంది అప్రాక్స్ అవుట్ ఆఫ్ 100. ఎందుకు ఉంటుందంటే మనము ప్రాపర్ యూనివర్సిటీ, ప్రాపర్ కంట్రీ, ప్రాపర్ అనాలిసిస్ చేయకుండా 100% వెళ్తాం. వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, వాళ్ళ డాక్టర్స్ అవుతారు, మన డాక్టర్స్ అవుతాం. వాళ్ళు ఏదైనా అయితే మనం కూడా అదే అవుతాం, వాళ్ళు అవ్వకపోతే మనం అవ్వము. సో కాబట్టి మనకంటూ యాక్యురేట్ డెసిషన్, మనకంటూ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్, మనకంటూ ఓన్ డెసిషన్ ఉంటే 100% వచ్చేసరికి సక్సెస్ అవుతారు. అసలు ఎందుకు వెళ్తున్నాము, ఒక కంట్రీ రష్యా వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము, అక్కడ ఎలాంటి యూనివర్సిటీస్ ఉంటాయి, ఎంత బడ్జెట్ ఉంటుంది. కిర్గిస్తాన్ వెళ్తున్నాం, అసలు కిర్గిస్తాన్ ఎందుకు వెళ్తున్నాము, అది డెవలప్డ్ కంట్రీ, అండర్ డెవలప్డ్ కంట్రీయా, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, అసలు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుందా. జార్జియా వెళ్తున్నాము, అక్కడ ఇంటిగ్రేటెడ్ USMLE ప్రోగ్రామ్ అంటారు. అసలు ఏంటి ఆ ప్రోగ్రామ్ ఏంటి, అసలు ఆ డిగ్రీ వ్యాలిడేనా, అసలు రష్యాలో అసలు జార్జియాలో మనం సెక్యూర్గా చదువుతాం 6 years, అక్కడ మన ఎంబసీ ఉందా, USMLE ప్రోగ్రామ్ అసలు దాంట్లో పాస్ పర్సెంటేజ్ అంత. ఇప్పుడు అక్కడన్నా బయటకు వచ్చారా USMLE అలా చదువుకొని, ఆ డిగ్రీ అసలు యాజ్ పర్ NMC రూల్స్ ప్రకారం వ్యాలిడే కాదా. ఫిలిపీన్స్ వెళ్దాం అనుకుంటున్నారు, అసలు ఏంటి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, అసలు వెళ్తున్నారా, ఆ డిగ్రీ వ్యాలిడే కాదా, రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారా లేదా. ఇలా ఎన్ని పాయింట్స్ అని మీరు కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే 100% అనేది సక్సెస్ అవుతారు. సో కొంతమంది ఆఫర్స్, డిస్కౌంట్స్, తర్వాత వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్తున్నాం, టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ ఇలా చూసారనుకోండి 100% సక్సెస్ అవ్వదు. అలానే చాలామంది పోతారు. చాలామంది సక్సెస్ అవ్వడానికి ఏంటి రీజను, ప్రాపర్ అనాలిసిస్, ప్రాపర్ డెసిషన్ తీసుకోరు. మీరు ప్రాపర్ అనాలిసిస్, ప్రాపర్ డెసిషన్ తీసుకుంటే 100% విల్ బి ద సక్సెస్ఫుల్, దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఓకే, ఎప్పుడు పాస్ పర్సెంటేజ్ బాగుంటాయి, మనం మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీలో చదివితే 100% పాస్ పర్సెంటేజ్ బాగుంటాయి. సో మన వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళారు, వాళ్ళు డాక్టర్స్ అవుతారు, మన డాక్టర్స్ అవుతామంటే వాళ్ళు అవ్వలేదంటే మీరు అవరు. వాళ్ళు అడ్మిషన్ అక్కడ కాలేజీలో కూర్చొని అడ్మిషన్ చేస్తున్నారు అనుకోండి, మీరు కూడా అడ్మిషన్లే చేయాలి. ప్రాక్టీస్ చేయరు వాళ్ళు. ఇంకా వాళ్ళు ఏదో కంట్రీ వెళ్ళారు, మీద ఏదో కంట్రీ వెళ్ళారు అనుకోండి, అక్కడ ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్లో ఉన్న డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది, మీ డిగ్రీ కూడా ఇన్వాలిడ్ అయిపోతుంది. సో కాబట్టి అసలు ఎందుకు వెళ్తున్నాము, అసలు అక్కడ రూల్స్ ఏంటి, అక్కడ రెగ్యులేషన్స్ ఏంటి, అది అసలు మనకు ఆప్ట్ అవుతాయి లేదా, మన బడ్జెట్లో ఉన్నాయా లేదా, అసలు ఏంటి వాట్స్ వాటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు డెసిషన్ కరెక్ట్గా వస్తుంది, అప్పుడే మనం సక్సెస్ అవుతాము. ఓకేనండి. సో తర్వాత MBBS అబ్రాడ్ బడ్జెట్స్ ఎంత అవుతాయి,
సో సార్ ఎంబీబీఎస్ అబ్రాడ్ బడ్జెట్స్ అనేది సార్ యావరేజ్గా మీకు రష్యాలో అయితే మీకు 20 lakhs నుంచి 25 lakhs ఒక బడ్జెట్ ఉంటుంది, 25 to 30 ఒక బడ్జెట్ ఉంటుంది, 30 to 35 ఈ 3 బడ్జెట్స్లో మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ కవర్ అయిపోతాయి. నేను చెప్పేది ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అన్నీ కవర్ అవుతాయి. ఓకేనండి. సో కాబట్టి యావరేజ్ బడ్జెట్స్ వచ్చేసరికి 20 నుంచి 25, 25 నుంచి 30, 30 నుంచి 35 ఈ బడ్జెట్లో అనేది యూనివర్సిటీస్ ఉంటాయి. ఓకేనండి. తర్వాత హౌ టు టేక్ ద ఎంబీబీఎస్ అబ్రాడ్ 2020. అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ ఏ విధంగా తీసుకోవాలి, ఏ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయ్యి తీసుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ సార్ ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ బడ్జెట్ బేస్గా పెట్టి తీసుకుంటారండి. బడ్జెట్ మీకు సో ఓకే నా దగ్గర 20 lakhs ఉన్నాయి కాబట్టి 20 lakhs తగ్గట్టు యూనివర్సిటీస్ అది కిర్గిస్తానా, కజకిస్తానా, పాకిస్తానా లేదా ఇంకోట సంబంధం లేదు. నా దగ్గర 20 lakhs ఉన్నాయి, 20 lakhs యూనివర్సిటీస్ ఏమేమి ఉన్నాయి, ఏ కంట్రీలో ఉన్నాయి. లేదా నా దగ్గర 30 lakhs ఉన్నాయి, 30 lakhs యూనివర్సిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి. నా దగ్గర 40 lakhs ఉన్నాయి, 40 lakhs యూనివర్సిటీస్ ఏమే. అలా ఎప్పుడు చూడొద్దండి. సో చాలా మంది ఏంటంటే సార్ 20 నుంచి 25 లక్షలు 30 లక్షల బడ్జెట్ పెట్టుకోవడం చాలా మంది కూడా వాళ్ళ దగ్గర. సో మనకి 20 lakhs బడ్జెట్ ఉన్నా, సో 20 lakhs బడ్జెట్ ఉన్నా, 25 lakhs బడ్జెట్ ఉన్నా, అప్ టు 30 lakhs బడ్జెట్ గ్యాప్ ఉన్న స్టూడెంట్స్ కూడా కిర్గిస్తాన్లో, కజకిస్తాన్ అండర్డెవలప్డ్ కంట్రీస్ వెళ్తారు. సో మీకు అంతంత బడ్జెట్ మీ దగ్గర 25 లక్షల దాకా బడ్జెట్ పెట్టుకున్న వాళ్ళు ఒక అండర్డెవలప్డ్ కంట్రీ కిర్గిస్తాన్ అంటే, కజకిస్తాన్, జార్జియా లాంటి అండర్డెవలప్డ్ కంట్రీస్ వెళ్తే అది యూజ్లెస్ అనమాట, 100% యూజ్లెస్. సో మీకు ఏమనుకుంటారు, రష్యా అంటే సార్ డెవలప్డ్ కంట్రీ కాబట్టి మీకు అక్కడ హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి రష్యా అంటే సో ఎక్కువ బడ్జెట్ అవుతుందో అని భయపడతారు చాలామంది. మీకు ఎప్పుడైనా సరే సార్ చీపర్ ద కాస్ట్ డబుల్ ట్వైస్, మనకు మంచి దానికంటే చీపర్ అనేది డబుల్ కాస్ట్ అవుతుంది. ఒకసారి మనం మంచిది ఒకటి తెచ్చుకున్నాం అనుకోండి, ఒక పెన్నో లేదా ఏదైనా ఒక వస్తువు తెచ్చుకున్నాం అనుకోండి, అది మనకు 10 years ఉంటుంది అలాంటి చుక్కు చెదరకుండా. అదే మీరు ఏదైనా చైనా వస్తువు అంటే ఒక డమ్మీ వస్తుంది తక్కువ బడ్జెట్ వస్తుంది ఏదో తెచ్చుకున్నారు అనుకోండి, అది ఇయర్లీకి ఒకసారి మారుస్తూ ఉండాలి. అంటే 10 years 10 times పెట్టాలి ఎక్స్పెన్స్. ఇది ఒకే టైంలో పెడతారు. సో సేమ్ రేంజ్ అంతే. కిర్గిస్తాన్, జార్జియా, కజకిస్తాన్ అని అండర్డెవలప్డ్ కంట్రీస్ వెళ్ళారు అనుకోండి, మీకు బడ్జెట్ ఫస్ట్ మీకు 20 లక్షలు 20 లక్షలు అని చెప్తారు, అక్కడికి లేదా 50 లక్షలు అవుతుంది. ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కువ ఉంటుంది, రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ ఎక్స్పెన్స్ 100% అవుతుంది. అదే డెవలప్డ్ కంట్రీస్లో అనుకోండి మీకు ఫిక్స్డ్ కాన్స్టెంట్గా ఉంటాయి. ఓకేనండి. ఎప్పుడు కూడా మీరు చాలా విషయాలు ఎవరైనా బడ్జెట్ కన్స్టెంట్గా డెసిషన్ తీసుకోవద్దు. మీకు 100% వచ్చేసరికి మీకు 20 నుంచి 25 లక్షల్లో మీకు మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. 20 నుంచి 25లో మీకు ఒక 25 lakhs బడ్జెట్ పెట్టుకుంటే మీకు ఎక్స్ట్రాడనరీ మెడికల్ యూనివర్సిటీస్ ఉంటాయి. డెవలప్డ్ కంట్రీ రష్యా లాంటి డెవలప్డ్ కంట్రీస్లో మీకు 25 లక్షలు పెట్టుకుంటే మీకు ఫుడ్, అకామిడేషన్, మంచి పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్ రైట్ అవైలబుల్ అండ్ బడ్జెట్ 25 lakhs. సో 25 lakhs కంటే మీకు ఏంటంటే కిర్గిస్తాన్, కజకిస్తాన్, జార్జియా ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు. 20 lakhs బడ్జెట్ కూడా రష్యాలో ఉన్నాయి మంచి యూనివర్సిటీస్. సో 25 lakhsలో ఉన్నాయి, 30 lakhsలో ఉన్నాయి. కాబట్టి బడ్జెట్ వైజ్గా డెసిషన్ తీసుకోవద్దు. అసలు ఆ కంట్రీ ఏంటి, ఆ యూనివర్సిటీస్ ఏంటి, ఆ స్టాండర్డ్స్ ఏంటి, అవి చూసుకొని ఆ తర్వాత మీరు బడ్జెట్ చెక్ చేసుకోండి. బడ్జెట్ చూడొద్దని చెప్పట్లా, బడ్జెట్ ఇస్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బట్ కాదు అంతకంటే ఇంపార్టెంట్ రోల్ మన యూనివర్సిటీ కంట్రీ ప్లే చేస్తుంది. మీరు ఇప్పుడు ఏదో కిర్గిస్తాన్లో ఏదో తక్కువ బడ్జెట్ వస్తుంది జాయిన్ అయ్యారు అనుకోండి, అక్కడ ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రాపర్ సబ్జెక్ట్ రాలేదనుకోండి, రేపు యూఎస్ఎంఎల్ఏలు నెక్స్ట్ ఎగ్జామ్లు ఇవి హైలీ ఇంపాసిబుల్ టు పాస్. అప్పుడు మీరు పెట్టిన 25 లక్షలు కూడా వేస్ట్ అవుతాయి. ఓకేనండి. ఇజో కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ దాని గురించే. కిర్గిస్తాన్ ఒక అండర్డెవలప్డ్ కంట్రీ, మీకు ప్రాపర్ సెక్యూరిటీ ఉండదు, ప్రాపర్ ఫుడ్ ఉండదు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండదు. లేనప్పుడు ప్రాపర్ సెక్యూరిటీ, ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు రేపు వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ ఏం రాస్తారు, యూఎస్ఎంఎల్ ఏం రాస్తారు, ప్రాపర్ సబ్జెక్ట్ లేనప్పుడు. సో కాబట్టి ప్రాపర్ సబ్జెక్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అసలు ముందు మనం మంచి యూనివర్సిటీస్, మంచి ఇప్పుడు అండర్డెవలప్డ్ కంట్రీస్లో మీకు ఏ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, ఎలాంటి స్టాండర్డైజ్డ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది, ఉండదు, 100% ఉండదు. అలాంటప్పుడు ఈ ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాపర్ క్లినికల్ ఎక్స్పోజర్ లేనప్పుడు రేపు నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ ఏ క్రాక్ చేస్తారు. జస్ట్ మీరు చదివామంటే చదివాం అంతే, మీరు ఎలాంటి యూజ్లెస్ అనమాట. సో అండర్డెవలప్డ్ కంట్రీస్లో చదవడం. ఎప్పుడైనా వెళ్ళే ముందు మీరు బడ్జెట్ అంటారా, ఎలా లేదని రష్యా ఈక్వల్ బడ్జెట్ అవుతుంది, అంతకంటే ఇంకా ఎక్కువ అవుతుంది కిర్గిస్తాన్, జార్జియాలో. మీకు రష్యాలో 25 లక్షలు అంటే ఫిక్స్డ్కి 25 లక్షలు అవుతుంది. మీకు మంచి యూనివర్సిటీస్ ఉంటాయి. సో సేమ్ అంతే, జార్జియా కూడా అంతే. ఇప్పుడు జార్జియాలో ఇప్పటి వరకు కూడా జార్జియా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక బ్యాచ్ కూడా ఎఫ్ఎంసీ పాస్ వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు. ఇంకా ఇంటిగ్రేటెడ్ యూఎస్ఎంఎల్ ప్రోగ్రామ్ అంటారు. అసలు ఈ ఎంబీబీఎస్ఏ లేదనుకుంటే యూఎస్ఎంఎల్ ఏం పాస్ అవుతారు? యూఎస్ఎంఎల్ పాస్ అయిన ఇప్పటి వరకు ఒక స్టూడెంట్ ఏపీ తెలంగాణ నుంచి ఒక స్టూడెంట్ లేడు. ఇలా ఎంబీబీఎస్ జార్జియా వాటి నుంచి యూఎస్ వెళ్ళి, లేదంటే అలా ఎంబీబీఎస్ కిర్గిస్తాన్ వాటి నుంచి యూఎస్ వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పటివరకు అయితే ఎవరూ లేరు సక్సెస్ అయిన వాళ్ళు. వాటిలో మీరు ట్రయల్స్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి అసలు ఆ కంట్రీ ఏంటి, ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, అసలు ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, అసలు మనం ఇప్పుడు జార్జియాలో మన ఇండియా ఎంబసీ కూడా లేదు. ఎవరో చెప్పుకుంటారు ఏదైనా ప్రాబ్లం వస్తే బడ్జెట్ ఏమైనా తక్కువ అవుతుందో 40-45 లక్షలు అవుతుంది.
సో అసలు అన్ని ప్రైవేట్ కాలేజీలు. కిర్గిస్తాన్ ఉంది, మన ఎంబసీ ఉంది, అది $100 కంట్రీ, మీకు ప్రాపర్ సెక్యూరిటీ ఉండదు, బడ్జెట్ 25 నుంచి 30 లక్షలు అవుతుంది. అదే రష్యా తీసుకోండి, మీకు 25 లక్షల బడ్జెట్ ఉంటే మీకు మంచి పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఒక ఫెడరల్, ఒక సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ వస్తుంది, మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఎవ్రీథింగ్ 100% పక్కగా ఉంటుంది. మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, 100% క్రాక్ చేయొచ్చు. యూఎస్ఎంఎల్ వచ్చు, నెక్స్ట్ ఎగ్జామ్ అవచ్చు, అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ కాబట్టి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఆ యూనివర్సిటీస్లో. ఇంకొంతమంది చెప్తున్నారు స్టేట్ యూనివర్సిటీస్లో మీకు 20 లక్షల కంటే ఎక్కువ పెట్టద్దు సార్. ఓరెన్బర్గ్ అంటున్నారు, సమారా అంటున్నారు, కొన్ని అంటున్నారు. నథింగ్, వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. సార్ తర్వాత మెడికల్ పీజీ ఆప్షన్ ఏంటి? సో మెడికల్ పీజీ సార్, మెడికల్ పీజీ అనేది నేను చెప్పేది ఏంటంటే సార్, మీరు ఎంబీబీఎస్ రష్యాలో చదువుతానే సార్ మీరు సెకండ్ ఇయర్ నుంచి మీరు మెడికల్ పీజీకి వెళ్ళొచ్చు. లేదా ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసుకొని ఇండియాలో మీరు మెడికల్ పీజీ చేసుకోవచ్చు. లేదా యూఎస్ఎంఎల్, యూకే, కెనడా అలానే వెళ్ళొచ్చు. సెకండ్ ఇయర్ నుంచి మీకు ఆప్షన్ ఉంటుంది ఎంబీబీఎస్ తర్వాత. ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ నుంచి మీరు రష్యాలోనే సరే, రష్యాలోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదా ఇండియా రావచ్చు, లేదా యూఎస్ఎంఎల్ రాసి సెకండ్ ఇయర్ నుంచి ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ నుంచి మీరు యూకే, కెనడా, ఆస్ట్రేలియాలో ప్లాన్ చేసుకోవచ్చు. అన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో డోంట్ గో ఫర్ $100 కంట్రీస్. సో మీరు ఎట్టి పరిస్థితులు $100 కంట్రీస్ అయితే ఎట్టి పరిస్థితులు ప్లాన్ చేసుకోవచ్చు సార్. లైక్ కిర్గిస్తాన్లు, జార్జియాలు ఇలాంటి చిన్న చిన్న కంట్రీస్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇప్పుడు బాగానే ఉంటుంది, ప్రమోషన్ బాగా అన్ని బాగా చెప్తారు, సక్సెస్ రేట్ మాత్రం 0. ఓకేనండి. సో అది రష్యా ఎందుకు రష్యా జాయిన్ అవ్వాలి అంటే, రష్యా అనేది ఒక డెవలప్డ్ కంట్రీ, మన ఫ్రెండ్లీ కంట్రీ, హైలీ సెక్యూర్డ్ కంట్రీ, హైలీ అడ్వాన్స్డ్ కంట్రీ. మీకు బడ్జెట్ చూసుకుంటే 20 లక్షలు స్టార్ట్ అవుతుంది, 25 లక్షలు. మీకు ఒక 25 lakhs మీరు బడ్జెట్ పెట్టుకుంటే మీకు ఎక్స్ట్రాడనరీ ఫెడరల్ యూనివర్సిటీస్, పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అప్ టు 30 lakhs అయితే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, ఎక్స్ట్రాడనరీ వరల్డ్ ర్యాంక్ 500 నోబెల్ ప్రైజ్ వచ్చిన యూనివర్సిటీస్, వ్యాక్సినేషన్ కనుక్కున్న యూనివర్సిటీస్, హై ఎండ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. జస్ట్ ఒక 25 to 30 lakhs పెట్టుకుంటే, ఈవెన్ 20 lakhs లో కూడా ఉన్నాయి, 25 కూడా ఉన్నాయి, 30 లో కూడా ఉన్నాయి, బేస్డ్ ఆన్ మీ బడ్జెట్ని బట్టి. ఓకేనండి. సో ఇవి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే, ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా సరే, జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.